గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. భాద్రపద మాస కృష్ణపక్షంలో పాడ్యము నుండి అమావాస్య వరకు గల 15 రోజులను పితృపక్షములు లేక మహాలయ పక్షములు అంటారు. మహాలయము అంటే మహత్ అలం యాత్ ఇది మహాలయ. చాలినంత తృప్తిని పితరులు తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా ఈ పక్షములు పొందుతారు కనుక దీనిని మహాలయం అంటారు. ఈ పక్షం రోజులు అన్ని వర్ణముల వారు తమ పితృదేవతలను స్మరించి శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి లేక తర్పణములు విడవాలి. అంటే పితృదేవతలు మరణించిన తిథి నాడు శ్రాద్ధము పెడితే చాలా ఉత్తమము. లేదు కనీసము ఆ తిథి రోజున తర్పణములైనా విడవాలి. అది కూడా చేయలేకపోతే అమావాస్య రోజున ఆ శ్రాద్ధమును నిర్వర్తించాలి. కనీసం అమావాస్య రోజున తర్పణమునైనా విడవాలి. దానివల్ల పితృదేవతలు చాలా సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారు. ఈ పితృదేవతల యొక్క స్తుతి మార్కండేయ పురాణంలో ఉంది. అలాగే గరుడ పురాణము ఆచార ఖండంలో ఉంది. భగవద్గీత 7వ అధ్యాయం ఈ పితృపక్షములలో చదివితే పితృదేవతలు చాలా తృప్తి చెందుతారు అని పెద్దలు చెప్తారు. ఈ రోజున ముందుగా మనం భగవద్గీతలోని 7వ అధ్యాయం యొక్క మాహాత్మ్యము తెలుసుకుందాం. ఇది పద్మపురాణంలో ఉత్తరఖండంలో చెప్పబడింది. పద్మపురాణం ఉత్తరఖండంలో భగవద్గీతలోని 18 అధ్యాయముల యొక్క మాహాత్మ్యము ఒక్కొక్క కథగా చెప్పబడింది. వాటిలో 7వ అధ్యాయము ఈ పితృదేవతలకు సంబంధించిన కథ. ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతి, నీకిప్పుడు 7వ యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తాను, విను అని చెప్పటం ప్రారంభించాడు పరమేశ్వరుడు. పాటలీపుత్రం అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు వైశ్య వృత్తి ధర్మాన్ని అనుసరించి వ్యాపారం చేసి ఎంతో ధనాన్ని సంపాదించాడు. కానీ పితృదేవతలకు ఎప్పుడూ తర్పణాలు వదలలేదు, దేవతలకు పూజలు చేయలేదు. ఎంతసేపు ధనార్జనే ధ్యేయంగా అందులోనే నిమగ్నుడై రాజులకు మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు, అప్పటికి ఆయనకి 3 వివాహాలు అయినాయి, 4వ వివాహం చేసుకునేందుకు పుత్రులు బంధువులతో కలిసి యాత్ర సాగిస్తున్నాడు. మార్గ మధ్యంలో అర్ధరాత్రి అయింది. అందరూ నిద్రిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చిందో గాని ఒక పాము అతన్ని కాటు వేసింది. అనేకమైన మణులు మంత్రాలు ప్రయోగించారు, మందులు వేశారు, కానీ ఏవీ పని చేయలేదు. ప్రాణాన్ని రక్షించటం అసాధ్యమైపోయింది. కొంతసేపటికి అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కొంతకాలానికి అతడు ఒక పాముగా జన్మించాడు. అయితే అతని యొక్క పూర్వజన్మ స్మృతి పోలేదు. అతని మనస్సంతా తాను సంపాదించిన ధనం మీదే ఉంది. తన పూర్వ వృత్తాంతాన్ని స్మరించుకున్నాడు. నేను నా ఇంటి ఆవరణలో కొన్ని కోట్ల ధనము బంగారం పాతిపెట్టాను, నా పుత్రులకు కూడా తెలియకుండా నేను దాన్ని రక్షించాలి అనుకున్నాడు. అయితే ఈ సర్పజన్మలో అతడు ఉండలేకపోతున్నాడు. ఒక రోజున నిద్రిస్తున్న తన కుమారులకు స్వప్నంలో కనిపించి తన వృత్తాంతాన్ని తెలియజేశాడు. ఆ కుమారులలో మధ్యవాడు ఆ రోజు అర్ధరాత్రి వేళ ఒక గుణపాన్ని తీసుకుని తన తండ్రి సర్పంగా ఉన్న పుట్ట దగ్గరికి బయలుదేరాడు. అతనికి ధనం పాతి పెట్టబడిన చోటు సరిగ్గా తెలియకపోయినా ఆ పుట్టలోనే ఉంటుందనుకుని తవ్వటం ప్రారంభించాడు. అందులో నుండి ఒక భయంకర సర్పం బుసలు కొడుతూ బయటికి వచ్చింది. ఓరి మూర్ఖుడా, ఎవడురా నీవు? ఎందుకు వచ్చావు? నా పుట్టను ఎందుకు పెళ్లగిస్తున్నావు అని అన్నది ఆ సర్పం. నాన్నగారు, నేను మీ కొడుకును, నా పేరు శివ,
నాకు రాత్రి వచ్చిన స్వప్నం ఆశ్చర్యం కలిగించింది. అందుచేత ఇక్కడే ధనమంతా దాచిపెట్టబడి ఉంటుందని పుట్టను తవ్వుతున్నాను అన్నాడు కొడుకు. వాని మాటలు విని ఆ సర్పం మందహాసం చేసింది. నీవు నా కొడుకువే అయితే నాకు శీఘ్రంగా ఈ సర్పజన్మ నుండి విముక్తి కలిగించు. నేను పూర్వజన్మలో పాతి ఉంచిన ధనాన్ని రక్షించటానికే ఈ సర్పజన్మ ఎత్తాను అన్నది. అప్పుడు ఆ కుమారుడు, తండ్రి, నేను మీ సర్పజన్మకు ఎలా విముక్తి కలిగించగలను? నాకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఎందుచేతనంటే ఇంత రాత్రి వేళ అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా నేనొక్కడే ఇక్కడికి వచ్చాను అన్నాడు శివ. అప్పుడు ఆ పామంటోంది, పుత్రా, భగవద్గీతలో అమృతమయమైనది 7వ అధ్యాయం. దాని జ్ఞాన విజ్ఞాన యోగం అని అంటారు. అది తప్ప మరే తీర్థాలు, దానాలు, తపస్సులు, యజ్ఞాలు ముక్తిని కలిగించలేవు. నాకు విముక్తిని కలిగించేది గీతలో 7వ అధ్యాయం మాత్రమే. జరామరణాది సమస్త దుఃఖాలను అది దూరం చేస్తుంది. నాకు శ్రాద్ధం పెట్టే సమయంలో కూడా ఈ 7వ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించే బ్రాహ్మణునకు చక్కని భోజనం పెట్టు. దీనివల్ల నిస్సందేహంగా నాకు ముక్తి లభిస్తుంది. నీ శక్తికి తగినట్లుగా ఆ రోజున వేద పండితులైన మరికొంతమంది బ్రాహ్మణులకు కూడా చక్కగా భోజనం పెట్టు అని ఉపాయం చెప్పాడు తండ్రి. ఆ మాటలు విని పుత్రుడు చెప్పిన దానికంటే చాలా శ్రద్ధతో ఎక్కువే చేశాడు. అప్పుడు శంఖుకర్ణుడు తన సర్ప శరీరాన్ని విడిచి దివ్య శరీరాన్ని ధరించి ధనాన్నంతటిని పుత్రులందరికీ ఇచ్చివేశాడు. అయితే కోట్ల కొలది విలువైన ఆ ధనాన్ని చూచి సదాచారులైనటువంటి ఆ పుత్రులు మిక్కిలి ఆనందపడ్డారు. వాళ్ళు ధర్మబుద్ధితో దిగుడు బావులు, నూతులు, చెరువులు త్రవ్వించి దేవాలయాలు, అన్నసత్రాలు నిర్మించి ఆ ధనాన్ని సద్వినియోగం చేశారు. తరువాత వారంతా కూడా విడవకుండా శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవారు. కొంతకాలానికి వాళ్ళందరూ కూడా మోక్షం పొందారు. పార్వతి, విన్నంత మాత్రాననే పాపాలన్నింటినీ సంపూర్ణంగా నశింపచేసే భగవద్గీత 7వ అధ్యాయం మహాత్మ్యాన్ని నీకు వినిపించాను అని తెలియచేశాడు పరమశివుడు. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగాన్ని కూడా విందాం. శ్రీ భగవాన్ ఉవాచ, మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. రసో అహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ చైవ సాత్మికా భావా
राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनो अर्जुना आर्तो जिज्ञासुरर्धार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनो अत्यर्थम् अहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्ते अन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहं स तया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत् फलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप येषां त्वं तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलं साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः।